పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలో ఉన్నటువంటి ఉద్యమరి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు రెండవ రోజు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నదో ఒక్కసారి వీక్షిద్దాం. హాయ్ అండి, నా పేరు స్వప్న. నేను రావడం ఫస్ట్ టైం. ఇంకా మాది ఇదే ప్రాపర్, అంటే మా అత్తగారి ఊరు ఇదే. కళ్యాణంలో కూర్చోవడం ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆలయానికి రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? దాదాపు ఈ ఆలయం అంటే 3 రోజులుగా ఇప్పుడు అంటే 2 రోజుల నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా, దీన్ని ప్రతి సంవత్సరం కూడా జరుగుతుందా ఎట్లా? ఇప్పుడు 39th వార్షికోత్సవాలు. అంటే ఇది అక్కన్న మాదన్న కట్టించిన గుడి అనమాట, చాలా పురాతనమైనది. ఇక్కడ దేవుని దర్శించుకోవడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. మేము పటాన్చెరు రామచంద్రపురం నుండి వచ్చాము. ఇక్కడ కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాం కళ్యాణం పైన కూర్చోవాలని. ఈ సంవత్సరం మాకు దేవుడు కరుణించాడు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. గుళ్ళు 2, శివాలయం, వెంకటేశ్వరుని ఆలయం చాలా బాగుంది. అతిత పురాతనమైన ఆలయం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది దర్శించుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా అమ్మవారి ఊరు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కళ్యాణం చేయించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడనే చాలాసార్లు వచ్చాము, కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైము. మేము చిన్నగా ఉన్నప్పుడు విగ్రహాలను మా చేతులతో కడగడము, మేమే అభిషేకం చేయడం అవన్నీ చేసాం. ఆ రోజులన్నీ మళ్ళీ మాకు గుర్తొస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఉద్దమరి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి చాలా కార్యక్రమం ఈ యొక్క కళ్యాణ మహోత్సవం. మరి అంగరంగ వైభవంగా తెలంగాణలోనే ఒక పేరుగాంచినటువంటి దేవాలయం, అక్కన్న మాదన్న నిర్మించినటువంటి దేవాలయం ఒక చరిత్ర ఉంది. దీనికి మా రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి దీనికి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ పురాతనమైనటువంటి దేవాలయం మరి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఉండి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడే 50 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగింది. మరి దానికి వర్కులు కూడా మొదలవుతాయి. ఇక ముందు కూడా మరి పెద్ద ఎత్తున దీన్ని అభివృద్ధి చేసేందుకు మా శాయశక్తుల ప్రయత్నం చేస్తామని, మరి ఇదే విధంగా ఆ యొక్క భక్తుని దేవుని యొక్క ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీ పైన మా రేవంత్ రెడ్డి గారికి ఇంకా బలం చేకూర్చి మరి ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాల్లో ఆయన సహాయ సహకారాలు కావాలని భగవంతుడు మా యొక్క పార్టీకి కానీ మా ముఖ్యమంత్రి గారికి ఇంకా బలం ఇచ్చి పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ఉద్దమరి గ్రామంలో కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగం పంచుకుంటూ పవిత్రమైనటువంటి దేవాలయాలు అక్కన్న మాదన్న రాజ్యంలో స్థాపించబడ్డాయి. కానీ కొన్ని సంవత్సరాలు మరి గుళ్ళ గోపురాలకు ఏమాత్రం కూడా ఆచరణ లేకుండా, ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా కొంత ఇబ్బంది జరిగింది. కానీ ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గుళ్ళు గోపురాలు కూడా బాగు చేయాలన్న ఆలోచన మేరకు మన గ్రామానికి కూడా ఉన్న దేవాలయాన్ని కూడా 50 లక్షలు ఇచ్చడం వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రజలు కూడా కోరేది ఒకటే, అన్నీ కూడా ప్రభుత్వం చేయాలంటే కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని కార్యక్రమంలో మరి ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ చాలామంది వేదికపై ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంత దేవాలయానికి ఇచ్చి మరి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి కాకుండా మనం కూడా సహాయపడి దేవుని కొలుచుకున్నట్టయితే మన ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని మనవి చేస్తూ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మరి సకాలంలో న్యాయం జరగాలని, వారికి ఆర్థిక వనరులు పెంచాలని, పంటలు మంచిగా పండాలని ఆ భగవంతుడు మన ఇంట్లో నిత్య కళ్యాణంగా ఉండేటటువంటి సుఖ జీవనాన్ని మనకి ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనచే స్వామి జరిపిస్తున్నారు కనుక మన గోత్రము పేరు వచ్చినప్పుడు మనస్సును మమ అని చెప్పుకోండి. సమస్త విద్యజనానాం నానా గోత్రోద్భవస్య నానా నామధేయస్య దేవాలయ ఉత్సవానికి సహకరించినటువంటి దాతలు, దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్నదానానికి సంబంధించినటువంటి దాతలు, సమస్త విద్యజనానాం పాలక వర్గానాం ఆశ్రిత వర్గానాం సమస్త విద్యజనానాం నానా
గారు చెప్తారు, చెప్పింది మీరు అస్మాకం అనండి. సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి అర్థం అర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం చింతిత చింతిత మనోరథ మనోరథ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ గోచారవశాత్ గోచారవశాత్ జాతకవశాత్ జాతకవశాత్ ఏ గ్రహాః గ్రహాః అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాః తేషాం తేషాం గ్రహాణాం గ్రహాణాం అత్యంత అత్యంత ఆనుకూల్యత ఆనుకూల్యత సిద్ధిద్వారా సిద్ధిద్వారా శుభఫల శుభఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధార్మిక ధార్మిక జీవన జీవన యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య హరిహర హరిహర సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ ఓం భూమిర్భూమ్నేది భూమిందుం ప్రోక్ష భూమిని తాకండి ధరోద్ధరాయేది భూమిందుం ప్రాధ్య పరాగ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నో ధరో ప్రచోదయాత్ నూతన వస్త్రం నిధాయ వస్త్రాసరసనాంగరసాపధేనో సుగగా పూయమాన అభిచంద్రాహత్వమేనావిరణ్యాభ్యస్మాన్ రథినో దేవసోమా ఆధారమధ్యేది అష్టలపద్మం విల్లిఖ్య त्रातारमिन्द्रमभितारमिन्द्रगुं हवे हवे दुहवगुं शूरमिन्द्रम् भुवेनु विक्रं पुरुहोदमिन्द्रग्ः स्वस्तिनो मगवाघात्विन्द्रः కార్యక్రమం జరగాలన్నా కూడా మనం శుద్ధిగా ఉండాలి, అంతఃకరణంగా శుద్ధి ఉండాలి, బయట తెచ్చిన వస్తువులు శుద్ధిగా ఉండాలి, మన శరీరము శుద్ధిగా ఉండాలి. దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. మన మనస్సులో సంకల్పం కానీ చేస్తున్న వస్తువులు ఆ కలశాన్ని చూసి మనస్సులో నుంచి నమస్కారం చేయండి. ఓం సహస్రారంబడ ఫలవాన్ పుదర్హణ గచ్చ గచ్చ స్వాహ సపరివారాయ శ్రీమతే పుదర్హణాయ నమః సౌదర్హణుద్యానాం దివీరస్మృత్య పావిత్రమర్చిః బాహ్యా బాహ్యాంధకార క్షత జగదగధంకార భూమ్నా స్వధామ్నా దోఃకర్దో దూరగర్గద్దురుర్వదో కంఠవైకల్యకల్య జ్వాలాదాద్వల్యమానా విదర్భవదాం దీక్షయా భూక్షిదాని హేతువర్ధనేతి రాజాయ నమః ఆవాహయామి ప్రణామ స్వాగత ప్రతిమా స్థాపన వికరణ ఉద్రాంత ప్రదర్శ గోవింద అంటే చాలు ఆయన మైమరిచిపోతాడట. ఎందుకంటే ఈ కళ్యాణ మహోత్సవం మనం ఒక్కడే చేయట్లేదు కదా, ఎక్కడెక్కడనో వాడవాడలో ప్రతి దగ్గర కూడా స్వామి కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. స్వామి మన దగ్గరనే ఉండాలి అని అంటే ఆయన్ని నామంతో మాత్రమే కట్టేయగలం. మనకు ఉన్నటువంటి డబ్బుతో ఆయన్ని కట్టేయగలుగుతామా? యజ్ఞోపవీత ధారణ, ఆ యొక్క యజ్ఞోపవీత ధారణ ఇప్పుడు చేయడం జరుగుతుంది. మీ తరపున అర్చక స్వాములు చేస్తున్నారు, యాజ్ఞికులు అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. అక్షయంతి భువనాని విశ్వాసందరూ చూడండి. స్వామి చూడండి, స్వామి పాదాలను కూడా అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఆ పాదాలను అంటే ఆ
అంగడి పాదాల కింద ఉండేది గంగ, ఈ అంగడి తల మీద ఉండేది గంగ. ఇక్కడక్కడ జాలు వారుతున్నటువంటి గంగ నేనే స్వయంగా మూస్తున్నట్టుగా భావిస్తూ ఆ కాళ్ళు కడుగుతున్నట్టుగా మనస్సుగా నమస్కారం చేసుకోండి. బ్రహ్మ పాదాలు కడుగుతున్నాడట. బ్రహ్మ కడిగిన అందరికీ అన్నమాచార కీర్తనలు తెలుసు కదా, దాంట్లో బ్రహ్మ కడిగినటువంటి పాదము ఆ పాట ఉంది. ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పరమేశ్వరంగా పద్మావతి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను మనమందరము కూడా పొందుతాం. శంకర భగవానికి జగనందరి మాతాకి జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర హర హర శంకర. ఈ గ్రామ వాస్తవ్యంగా ఈ పురాతనమైన దేవాలయానికి అక్కన్న మాదన్నకు అంటే ఎంతో విపరీతమైన ప్రచారం ఉంది. ఇక్కడికి వచ్చిన మా ముఖ్య నాయకుల సహకారంతో ఇంతకుముందు మన పంతులు గారు సెలవిచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం స్పెషల్ అటెన్షన్ పెట్టినట్టు మాకు సమాచారం ఉంది. దానికి జంగయ్య గారు, హరివర్ధన్, సుధీర్ రెడ్డి వీళ్ళందరూ శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. సాధ్యమైనంత వరకు ఈ పాత గుడిని ఎట్లా డెవలప్ చేయాలన్న దాంతో మా పూర్తి సహకారం వాళ్ళు తీసుకొని ఈ గ్రామస్తునిగా నా సహకారం కూడా మొత్తం అందిస్తానని మనం చేస్తాం. ముఖ్యమైన రోజు అక్కడ హనుమంతుడు పుట్టినరోజు, ఇక్కడ మా వెంకటేశ్వరి కళ్యాణం రోజు. ఈ రోజు నాడు ఇంతకుముందు పెద్దలు సుధిరెడ్డి గారు, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారు, మా నరసింహన్ రెడ్డి అని చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న అధ్యక్షుడు, అదేవిధంగా మిగతా మిత్రులందరి కోరిక మేరకు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్కు ఆలోచన చేసి ఒక 50 లక్షల రూపాయలతో గోపురాలు నిర్మించడం జరుగుతుంది. దానితో పాటు ఈ టెంపుల్ అనేది చాలా పురాతనమైన టెంపుల్. మా నియోజకవర్గంలో అక్కన్న మాదన్న కట్టినటువంటి టెంపుల్ ఈ జిల్లాలోనే లేదు. ఇది బ్రహ్మాండమైన టెంపుల్. పక్కనే కాలువ, ముంగట మంచి రహదారితో ఉన్నది. మరి మేమందరం కూడా కష్టపడి రాబోయే రోజులలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో మంచి టెంపుల్గా తీర్చిదిద్దడానికి అందరం కలిసి కష్టపడతాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి, గతమున్న ప్రభుత్వం ఏం చేయలేదు కనుక ఈ ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్లన్నీ కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. పక్కన కీసరగుట్ట ఉంది. కీసరగుట్టను కూడా 100 కోట్లతోని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక ఎన్ఆర్ఐ ఫండ్ పెట్టి డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉండు. దాంట్లో భాగంగా మా వెంకటేశ్వర టెంపుల్ను కూడా మేమందరం కలిసి పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ మిగతా మిత్రులు, మాజీ చైర్మన్, మాజీ సర్పంచ్ అందరం కలిసి ఈ టెంపుల్ను అభివృద్ధి చేసుకుంటాం. పెద్దలు సుధీరెడ్డి అని చెప్పినట్టు ప్రభుత్వంతో పాటు కాకుండా మేమందరం కూడా కలిసి ఎంతో అంతో సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము అన్నమయ్య సేవ ట్రస్ట్ నుంచి సేవకు వచ్చామండి. నిన్న నుంచి సేవ జరుగుతుంది, చాలా బాగా జరుగుతుందండి. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళకి. రేపటి వరకు ఉంది 3 days సేవ. ఉద్యమర్రిలో ఇంత బాగా చేస్తారని మేము ఇంతకుముందు రాలేదు. 39 ఇప్పుడు సంవత్సరం జరుగుతుందంట. మేము ఇన్ని రోజులు రాలేదు కానీ చాలా మంచిగా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. హ్యాపీ అండి, అంత హ్యాపీ. ఓం నమో వెంకటేశాయ.
ఉద్దిమర్రి వెంకటేశ్వర స్వామి శివ పార్వతుల కళ్యాణాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మూడు రోజుల నుంచి అత్యద్భుతంగా ఆర్గనైజ్ చేశారు ఇక్కడ. మేము ఈ రెండవ రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము మరియు శివపార్వతుల కళ్యాణము ఒకే వేదిక మీద జరుగుతుంది. మేము కొంతమంది సేవ గురించి వచ్చాము, వేరు ప్రదేశాల నుంచి వచ్చాము, సిటీల్లోంచి. ఇక్కడ ఇంత చక్కగా అన్ని వసతులు ఏర్పాట్లు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా పొద్దున్నుంచి అన్ని కార్యక్రమాలు, హోమాలు, పూజలు, అందరికీ వసతి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మాకు తోచిన సేవ మేము చేసుకోగలిగినందుకు మేము అదృష్టవంతులుగా టెంపుల్ చైర్మన్ గారు మరియు ఆర్గనైజర్స్ మరియు అందరూ వచ్చిన ఇక్కడ ధర్మకర్తలు కానీ మరి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మా అన్నమయ్య ట్రస్ట్ తరఫు నుంచి చాలా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోశ్చ హృదయగుం శివ. అక్కన్న మాదన్న దేవాలయం, హరిహర దేవాలయం, విష్ణు శివ దేవాలయం, మన ఉద్దమరి దేవాలయం, భాగ్యనగరానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్దమరి గ్రామం, కీసరకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, షామీర్పేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయం, యాదగిరిగుట్టకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది, వర్గల్ విద్యా సరస్వతి దేవాలయానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దేవాలయం చాలా చక్కగా సెంటర్లో ఉన్నటువంటి ఈ దేవాలయం అతి పురాతనమైన, సుందరమైన, సువిశాలమైన దేవాలయం. రాతి కట్టడం, రాతి నిర్మాణంతో చేసినటువంటి ఈ దేవాలయం అక్కన్న మాదనలచే నిర్మించబడింది. సుమారు 600 సంవత్సరాల నాటి దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని అక్కన్న మాదనలు నిర్మించినారు. 40 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం శివ పంచాయతనాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధీశ్వరుడు మాధవానంద సరస్వతి స్వామివారి కర కమలముల చేత యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తుల యొక్క సహకారము, నాయకుల యొక్క సహకారము, గ్రామస్తుల యొక్క సహకారము, పరిసర గ్రామ ప్రజల యొక్క సహకారము అందించడం చేత ఈ దేవాలయ నిర్మాణం చేసుకున్నాము. దీనికి పూర్వము సంగిశెట్టి నరసింహులు గారు చైర్మన్గా 25 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేసినారు. వారు చేసి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేసినారు. తర్వాత ఉడత కృష్ణమూర్తి గుప్తా గారు, వారు కొంతకాలం చైర్మన్గా చేసినారు. అలాగే నల్ల బుచ్చిరెడ్డి గారు చైర్మన్గా చేసినారు. వారి హయాంలో శివాలయ ప్రతిష్టాపన చేసినారు. అలాగే ఈ 2025వ సంవత్సరంలో బొద్దుల నిర్మలా వెంకటగిరి ప్రసాద్, ఆడెపు ఉమామహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికైనారు, చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి 50 లక్షల రూపాయల ఫండును శాంక్షన్ చేయించినారు. మరియు 3 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించాలని చెప్పేసి తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మలిపెద్ది సుధీర్ రెడ్డి గారు, ఉద్దమరి నరసింహారెడ్డి గారు, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు, బొమ్మనపల్లి నరసింహులు గారు, ఇంకా ఎంతోమంది నాయకులు, గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం చేత దేవాలయ అభివృద్ధి చెందాలని చెప్పేసి మన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు కూడా దీనికి ఎంతో తోడ్పాటు చేసినారు. కావున భక్తుల యొక్క సహకారం చేత దినదిన అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ప్రతి శనివారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భక్తుల యొక్క సహకారం చేత వివాహ వార్షికోత్సవం, మ్యారేజ్ డే, బర్త్డేలను పురస్కరించుకొని ఇక్కడ ప్రతి శనివారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పేసి తెలియజేసినాము. ఇట్టి మహత్తర కార్యక్రమంలో 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు, నిన్నటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనము, అఖండ దీపారాధన, కలశ స్థాపన, ధ్వజారోహణము, మహదాశీర్వచన కార్యక్రమాన్ని చేసినాము. ఈరోజు స్వామివారికి అలంకరణ, పుష్పాలంకరణ, మహానివేదన, హనుమత్ జయంతి, హనుమత్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకము, ఎదురుకోళ్ళు, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగినది. సాయంకాలం 5 గంటలకు స్వామివారి యొక్క
రథోత్సవము, ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అన్నమాచార్య సేవా సమితి ట్రస్ట్ వారి యొక్క సహకారం చేత సేవా బృందము మరియు కోలాటము, అన్నమయ్య కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల యొక్క సహకారం చేత నిర్వహించడం జరుగుతున్నది. రేపు హరిహరుల యొక్క స్వామివారి యొక్క రుద్రహవనము, సుదర్శన హోమము, మహాబలిహరణము, మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం చేస్తున్నాం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది హరిహరుల యొక్క కళ్యాణాన్ని తిలకించిన వారికి, స్వామివారి సేవలో పాల్గొన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి మా దేవాలయం తరపున తెలియజేయడం జరుగుతున్నది. 3 రోజుల పాటు అద్భుతమైనటువంటి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా చైర్మన్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధల చేత ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. గ్రామ పురోహితులు, దేవాలయ అర్చకులు, దేవాలయ ధర్మకర్త త్రిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారి మిత్ర బృందము, మాధవ శర్మ గారి యొక్క వైదిక నిర్వహణ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమః శివాయ నమః. ఈరోజు బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు 2వ రోజు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు కళ్యాణ మహోత్సవం కూడా చాలా ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాభిషేకము, అదేవిధంగా దివ్య రథోత్సవం, అదేవిధంగా ఈరోజు అన్న వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అధిక సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.